వరలక్ష్మి వ్రతము కొత్తగా చేసుకునే వాళ్ళైతే కలశం దగ్గర ఇలా కుచ్చుళ్ళు వచ్చేలాగా బ్లౌజ్ పీస్‌ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మేము ఇంతకుముందు చేసినప్పటికీ కొంచెం ఇబ్బంది. అంటే కలశం మీద బ్లౌజ్ పీస్ పెట్టినప్పుడు అది పక్కకు జారిపోతుంది. లేదంటే స్టిఫ్‌గా ఉండడం లేదు. బ్లౌజ్ పీస్ కదిలిపోతుంది. ఇలా ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నేను నా బడ్జెట్‌లో అలాగే మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అలాగే బ్లౌజ్ పీసెస్ ఎక్కడ తీసుకున్నానో కూడా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. ఈరోజు అయితే మనము బ్లౌజ్ పీస్ని ఎలా కుచ్చులు పెట్టుకోవాలి, అమ్మవారి రూపు కనిపించేలాగా ఎలా ఉండాలో ఈరోజు చెప్పుకుందాము. ఇక్కడ మనమైతే 2 పీసులు అయితే తీసుకోవాలి బ్లౌజ్ పీసెస్. ఒకటి కింద కుచ్చుళ్ళు వచ్చేలాగా మనము విసనకర ఫోల్డింగ్లోగా మడత పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి కోన్ షేపు, అది ఎలానో మనం రెడ్ కలరే తీసుకుంటాం, రెడ్ లేకపోతే గ్రీన్ ఇలా తీసుకుంటారు. అయితే ఇక్కడ ఫస్ట్ మన కింద కుచ్చుళ్ళు వచ్చేలాగా బ్లౌజ్ పీస్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని నిలువుగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి నేను ఇలాగా 2 ఫోల్డింగ్స్ మీద ఉంచేసే కుచ్చులు పెట్టుకుంటున్నాను. అంటే మనం తీసుకునే చెంబు దీన్ని బట్టి కుచ్చుళ్ళు ఎక్కువగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చిన్నది తీసుకొని చూపిస్తున్నాను కాబట్టి నేను కొంచెం మడత మీద ఉంచేసి ఫోల్డింగ్ ఇలాగా మిడిల్లోనే పెట్టుకోవాలన్నమాట. అంటే కుచ్చులు ఫస్ట్ పెట్టుకొని ఆ తర్వాత మిడిల్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కుచ్చులన్నింటినీ సరి చేసేసుకోవాలి. ఎగుడు దిగుడు ఇలాగేం ఉండకుండా కుచ్చులన్నీ పర్ఫెక్ట్గా వచ్చా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. ఇవి బ్లౌజ్ పీస్ కొత్తది కాబట్టి తొందరగానే సెట్ అయిపోతాయి కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలా బ్లౌజ్ పీస్కి మొత్తం కుచ్చులన్నీ సెట్ అయిన తర్వాత ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, లేదంటే ఇలాంటి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న పిన్స్ అయినా తీసుకొని ఇక్కడ మనం కుచ్చుళ్ళు రెండింటిని కలుపుతూ ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ సేఫ్టీ పిన్ పెట్టుకోండి. ఎందుకంటే సేఫ్టీ పిన్ పెట్టుకోవడం వల్ల అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. అలాగే కుచ్చులు కూడా కొంచెం స్టిఫ్‌గా ఉంటాయన్నమాట. మనం కలసం మీద పెట్టుకునేటప్పుడు జారిపోకుండా ఇబ్బంది అనేది ఉండదన్నమాట. అందుకోసం సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. ఇకపోతే ఇక్కడ మనకి ఇలా హోల్ లాగా వచ్చేసి కింద కుచ్చుళ్ళు అనేవి ఇలాగ పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని కలసం మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కలసం తీసుకుంటాం కదా, సో ఇక్కడ మనము ఎంత సైజు కలసం తీసుకుంటామో దాన్ని బట్టే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్నదని చెప్పాను కదా, సో అందుకే నేను ఇలాగా మడత మీద ఉంచేసి కుచ్చులు పెట్టుకున్నాను. లేదనుకుంటే ఎక్కువ కుచ్చులు రావడం కోసం మడత మొత్తం ఇప్పేసి ఇక్కడ చూపించినట్టుగా కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కలసంలోకి ఇలా పెట్టేసుకొని ఇలా స్టిఫ్‌గా ఉండడం కోసం మనము ఇంతకుముందు పెట్టిన సేఫ్టీ పిన్నే తీసేసి ఇలా టైట్‌గా ఉండేలాగా కుచ్చుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆ సేఫ్టీ పిన్ వదిలి ఈ కుచ్చులు అనేవి బయటికి రావన్నమాట. ఇక కుచ్చులన్నీ నీట్‌గా అందంగా ముందుకి మనకి ఇప్పుడు చీర కట్టుకుంటే మనకి ఎలా కుచ్చుళ్ళు వస్తాయి, సో అలాగ వచ్చేలాగా కనిపించడం కోసం ఇలా కుచ్చులన్నింటినీ ఇలా విప్పితే సరిపోతుందనమాట. సో మనకి మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం పెద్ద పీఠంలాగా ఇలా వేసేసుకొని దాని మీద కలసం పెట్టుకుంటాం కాబట్టి కుచ్చులు అనేవి పర్ఫెక్ట్‌గా కనిపిస్తాయి. ఇక్కడ నేను జస్ట్ మీకు చూపించడం కోసం అయితే ఇక్కడ పలక మీద నేను ఉంచేసాను. ఇకపోతే మనం పైన కొబ్బరికాయ అయితే పెట్టుకుంటాము కదా, కొబ్బరికాయని పెట్టుకున్న తర్వాత ఇలానే పెట్టుకోవాలి. ఇలా మాత్రమే పెట్టుకోవాలి. మళ్ళీ అదే ఈ పీచు ఉంటుంది కదా, అది కింద వైపు కొబ్బరికాయ మీదకి వచ్చేలాగా కాకుండా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద పెట్టుకునే కోన్ షేప్లో బ్లౌజ్ పీస్ ఎలా మడత పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్లోనే వస్తుంది కదా, ఇక మనం డబుల్ ఫోల్డింగ్ మీద ఉంచేసి దాన్ని ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అంటే 4 నిలువుగా ఇంకొక మడత కూడా వేసేసుకొని ఇలా మనకి ఫోల్డింగ్ అయితే వస్తుంది కదా, దీని మీద ఇప్పుడు మనము సమోసా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇది కొంచెం కొత్తగా చేసుకునే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అంటే మన ఇక్కడ నీకు చూపిస్తాను చూడండి, నేను కన్ఫ్యూజ్ అయినట్టు కూడా కొంచెం వీడియో పెడతాను. అంటే మనం ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఇలాగ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కోన్ షేప్ రావడం లేదు అని అనేసి, అందుకని కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మనం నీట్‌గా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే కోన్ షేప్ అయితే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. ఇప్పుడు మళ్ళీ మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము హాఫ్ కిలో సమోసా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టే కొంచెం కొంచెంగా సరి చేసుకుంటూ ఫోల్డ్ చేసేసుకుంటే మనకి సమోసా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుందనమాట. ఇలా కోన్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాక చివరికి మనకి క్లాత్ అనేది ఇలా మిగులుతుంది. ఈ మిగిలిన క్లాత్ ఏం చేయాలని కంగారు పడొద్దు, లోపల వైపుకి ఇలాగా దోపేసుకుంటే సరిపోతుంది. అప్పుడు బ్లౌజ్ పీస్ అనేది ఓడదు, అలాగే మనకి కోన్ షేప్ కూడా పర్ఫెక్ట్‌గా కుదిరిపోతుంది. ఇంతకుముందు మనం కుర్చీలో పెట్టుకున్నాం కదా, సో దాని మీద కొబ్బరికాయ పెట్టాం కదా, ఇప్పుడు దాని మీద ఈ కోన్ షేపు కరెక్ట్‌గా అమరిపోతుందనమాట. ఇక మనము వ్రతంలో పెట్టుకునేటప్పుడు మాత్రం ఇలా ప్లెయిన్‌గా పెట్టుకోకూడదు. బొట్టు అనేది పెట్టేసుకొని అలాగే గాజులు వేయాలి ఆ కోన్ షేప్‌లో. ఇంకా మన దగ్గర ఏమైనా గోల్డ్
అదే గోల్డ్ అయినా లేకపోతే ఇతరైనా సరే ఆభరణాలు అదే చైన్స్ కానీ, హారం కానీ ఇలావి ఏమైనా ఏస్తూ ఉంటారు. కొంతమంది రూపు కూడా పెట్టుకుంటారు. అమ్మవారి రూపులా కూడా పెట్టుకుంటారు. అది కొంతమంది పెట్టుకునే దాన్ని బట్టి అంటే వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది కాబట్టి ఎక్కువగా పెట్టుకోవడం మాత్రం ఇలా కొబ్బరికాయ, కలశం ఇలాగే పెట్టుకుంటారు కానీ చూపిస్తున్నాను. కలశంకి సంబంధించి కుచ్చులు ఫోల్డింగ్, అలాగే కోన్ షేప్ ఫోల్డింగ్ అయితే చూసేసారు కదా! ఇక నేను వాయనం ఇవ్వడం కోసం, అలాగే అమ్మవారికి చూపించడం కోసం శారీస్, అలాగే బ్లౌజ్ పీసెస్ ఎక్కడ తీసేసుకున్నానో ఈ వీడియోలో కూడా షేర్ చేసుకుంటాను. సప్తగిరి టెక్స్టైల్స్ అండి. అంటే శ్రీకాకుళంలో ఈ షాప్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. హోల్‌సేల్‌లోనే అన్నీ దొరుకుతాయి. ఇంకా క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. శారీస్, బ్లౌజ్ పీసెస్ ఇలాగా ఏవి కట్ పీస్ అంటారు టాప్ అనమాట. అందులోనూ మనకి మంచి క్వాలిటీలో దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా ఇలాంటప్పుడు మాత్రం ఇక్కడికే వెళ్ళిపోతాము. బడ్జెట్‌లో దొరుకుతాయి. ఇక నిన్న మా అత్తయ్య అయితే షాపింగ్ అయితే చేసేసారు. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ వచ్చేసి అన్నీ అమ్మవారికి ఇష్టమైన రంగుల్లోనే ఉండేలాగా తీసుకున్నారు. మొత్తం మేము ముగ్గురం తోటికోడళ్ళం కదా! సో, ముగ్గురికి ఇచ్చేలాగా మొత్తం 9 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ చూసారు అదే గ్రీను, మెరూను, పర్పుల్‌లో వచ్చి అన్నిటి మీద పసుపు, పచ్చ ఇలాగా చిన్న డిజైన్ వచ్చేలా మాత్రం తీసుకున్నారు. ఇంకా ఆరెంజ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కాటన్ పీసెస్ ఇవన్నీ. నెక్స్ట్ పింక్ కలరు, బ్లూ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు. గ్రీన్‌లో ఇంకా 2 టైప్స్ అంటే లైట్ గ్రీన్ ఉంటుంది. డార్క్ గ్రీన్ ఉంటుంది. అంటే నాచు గ్రీన్ అనమాట అలాగా. సో, ఈ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొచ్చారనమాట. చాలా బాగున్నాయి. ఇంకా మీరు షాపింగ్ చేయలేదనుకుంటే కనుక శ్రీకాకుళమే అయితే ఈ సప్తగిరి షాప్‌కి వెళ్ళిపోతేనే బెస్ట్. ఇక శారీస్ వచ్చేసి నాకీ అంటే లైట్ కలర్ శారీ చాలా నచ్చింది. సో, నేనైతే ఫస్ట్ ఈ శారీ చాలా బాగుంది కదక్క అనేసైతే మా అక్కతో అన్నాను. ఇక బ్లౌజ్ పీసెస్ అయితే మీకన్నీ చూపించేసాను. ఇక శారీసే ఉన్నాయి. నేనైతే మీషో నుంచి ఒక శారీ బుక్ చేశాను. అది గ్రీన్ అండ్ మెరూన్ కలర్‌లో వస్తుంది. ఇక మా అత్తమ్మ అయితే 2 చీరలు తీసేసుకొనొచ్చింది. సో, అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంతకీ మీ షాపింగ్ అయిపోయిందా లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అందుకే వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఇక బ్లౌజ్ పీసెస్ అయితే చూపించేసాను కదా! ఇక ఆలస్యం చేయకుండా శారీస్ కూడా చూపించేస్తాను. నాకు బాగా నచ్చిందని అన్నాను కదా! ఈ స్కై బ్లూ శారీయే చాలా బావుంది. చాలా సాఫ్ట్‌గా ఉంది డిజైను. అలాగే కలరు చాలా బావుందనమాట. అందుకే చూడగానే నచ్చేసింది నాకు ఈ శారీ. మొత్తం మడతలైతే ఇప్పలేదు. అందుకే పైన మాత్రమే మామూలుగా చూపిస్తున్నాను. ఇంకా సెకండ్ శారీ వచ్చేసి ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది బ్లూలోనే వస్తుంది కానీ కాకపోతే కొంచెం వేరే కలర్ అంటే లైట్ బ్లూ కొంచెం చేంజెస్ ఉన్నాయి కదా! సో, అలాంటి బ్లూ అనమాట. ఫ్లవర్ డిజైన్ వస్తుంది. సో, ఇది కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. కొంచెం అంచు శారీ. చాలా బాగున్నాయి 2 చీరలు కూడా. ఇక నేను ఏ చీర బుక్ చేసుకున్నానో అది కూడా ఇందులో చూపిస్తాను చూడండి. చూసి వెళ్ళిపోవడమే కాదు, ఈ చీరల్లో ఏ చీర బాగుందో కూడా నాకు కామెంట్ చేయాలి. ఇది నేను తీసుకున్న చీర మీషోలో తీసుకున్నాను. దీని మీద చిన్న బుట్ట అయితే వస్తుంది. ప్లెయిన్ నెక్స్ట్ వచ్చేసి పైటంచు ఇంకా బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ వస్తుంది. కానీ పైటంచు ఇలాగ డిజైన్ వస్తుంది. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే మళ్ళీ రిటర్న్ కూడా పెట్టే ఇది లేదు. నాకు కాస్ట్ వచ్చేసి 470 పడింది. సో, ఇది ఏమైనా ఎవరికైనా నచ్చి కావాలని అనుకుంటే నాకు లింక్‌ని కామెంట్ చేయండి. లింక్ పెడతాను. ఓకేనా మరి? సరే మరి ఈ 3 చీరల్లో ఏ చీర బాగుందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ షాపింగ్ అయిపోయిందో లేదో కూడా నాకు చెప్పండి. సరేనా మరి? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. రేపు అసలే వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా బిజీగా ఉంటారు కదా! బాయ్.